అదొక ఊరు, హైదరాబాదే. మళ్ళీ ఊరు అని చెప్తే ఏదనుకుంటారే. ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చినాడు, గ్రూప్ 2 జాబ్ చేస్తున్నాడు. అన్న, ప్రభుకు స్తోత్రాలు, మీకు కూడా థ్యాంక్స్ చెప్దామని వచ్చినాను అన్నాడు. ఏంటి బ్రదర్ విషయమో అన్న. నేను గ్రూప్ చదువుకుందామని హైదరాబాద్ వచ్చిన, లగేజు పుస్తకాలు అన్నీ పట్టుకొని చదువుకున్న, బాగా సీరియస్గా, ఎక్స్ట్రీమ్ సీరియస్. విచిత్రం ఏంటంటే దేంట్లో సెలెక్ట్ కాలేదు. అలాగో 2-3 సంవత్సరాలు పోరాడాను. ఇంట్లో మనమైతే ఏదో పోరాడుతూ ఉంటాం, అక్కడ కూడా ప్రెషర్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ప్రెషర్. నీకంటే మొన్నటి వరకు ఉద్యోగం వచ్చింది కదరా, నీకు రాలేదు. వాడు మనమని వెళ్ళి 6 నెలల క్రితం వాడికి వచ్చింది ఏంటి? నీ ఎప్పటి నుండో హైదరాబాద్ ఉన్నావు, హైదరాబాద్ పుట్టినప్పటి నుండి అని సూటిపోటు మాటలతో ఇంట్లో వాళ్ళు తిడతా ఉంది. తిట్టేదే కాకుండా, ఇంక నువ్వు వచ్చేసేయి, నీకు పెళ్లి చేస్తాము, నువ్వు చదువుకు సూట్ కావాలే, నీకు ఉద్యోగం రాదలే, ఉన్న పొలమే చేసుకుందావులే, నీ ఊర్లోనే సరిపోతావులే. ఈ తిట్లు భరించలేక ఒకరోజు లగేజ్ అంతా సర్దుకొని, ఇంకా నాకు గ్రూప్స్ ఏమి రాదు, హైదరాబాద్కి బాయ్ టాటా. లగేజ్ అంతా సర్దుకొని ఒక ఆటో పిలుచుకొని ఆటోలో వెళ్తున్నా. ఆటో వాళ్ళకి చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే, MGB బస్ స్టాండ్కి వెళ్ళాలయా అని. ఆటో ఆరంభించబడింది. అది ఉదయాన. ఆటో ఆయన అడిగాడంట, ఎక్కడ సార్ అంటే, మాది పలానా ఊరు, ఆంధ్ర, అక్కడికి వెళ్ళాలా అని. సరే, మీకు ఏం అభ్యంతరం లేకపోతే నా దగ్గర ఒక యేసుప్రభుని గురించి వాక్యము టేప్ ఉంది సార్, నేను ప్లే చేయొచ్చా? ఉదయమే కదా, దేవుని మాటలు వింటే మంచిది. సరే చేసుకో అన్నాడంట. ఈయన కూడా విశ్వాసం, కానీ ఈయనకి దేవుని మీద అప్పుడు మనసు లేదు. ఆ టేప్ ఎప్పుడు నేను వాక్యం చెప్పిండేది ఆయన దగ్గరకు ఉంది, ఆటో డ్రైవర్ దగ్గర. అప్పుడు ఇదేం మాటలో చెప్పాను, డోంట్ క్విట్, ఆగిపోవద్దు. నీ కన్నీటి ప్రవాహంలో నీ గమ్యము నువ్వు చేరే వరకు నీ మడిమ తిప్పకుండా ముందుకు సాగిపోవటానికి ధీరోదాత్తమైన విశ్వాస వీరుడిక్కడ లేడా? ఇలా పెద్ద పెద్ద బలమైన మాటలు చెప్పేటప్పటికి స్టేషన్ వచ్చిందంట, బస్ స్టాండ్ వచ్చిందంట. బస్ స్టాండ్ వచ్చింది సార్, ఇంకా దిగండి అని అంటే, వద్దులే ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు. కాదు సార్, మీరు బస్ స్టాండ్ అని లగేజ్ అంతా సర్దుకొని వచ్చినారు కదా. సర్దుకొని వచ్చినాను, మళ్ళీ ఇప్పుడు మనసు మార్చుకున్నానులే, ఇంటికి తీసుకెళ్ళు. ఏం మార్చుకున్నారు సార్ మీరు? ఇక్కడే ఉండి ఉద్యోగం వస్తే వెళ్ళాలా, లేకపోతే ఇక్కడే చస్తే నా శవమన్న ఊరు వెళ్ళాలా. ఉద్యోగం రాకుండా రిక్తహస్తాలతో దేవుని పేరు పెట్టుకొని ఇంట్లో, ఊర్లో, సమాజంలో ఏమని అడగబెట్టాలా? అది దేవుడికి ఇష్టం లేదు. టర్న్ బ్యాక్, వెనక్కి. ఇప్పుడు ఆటో డ్రైవర్ అన్నాడంట, సార్ యేసు ప్రభువుని గురించి మాటలు విన్నారా? విన్నానయ్యా, నాకు కూడా తెలిసి యేసు ప్రభు అంటే. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది సార్? దేవుడు సమస్తం చేయగలని అర్థమైంది. కనుక ఆటో తిప్పు. సార్ తిప్పుతాను, మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. హాస్టల్కి వెళ్ళాడు, కష్టపడ్డాడు. దేవుడు ఆయన ప్రయత్నాలు సఫలం చేసినాడు. గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు వచ్చి చెప్పాడు, అన్న, ఆటోలో వెళ్ళిన 15 నిమిషాలు నా జీవితాన్ని మార్చి. ఇలాగ మీరు నమ్ముతారా? ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవునికి ఆటో దొరికే సమయం, ఉదయము మిస్ మ్యాచ్ అయింది మ్యాచ్. అప్పుడు వాక్యము ఆ టేప్ పెట్టడం, అది ఈయన వినడం, టర్న్ బ్యాక్, ఇంకెనక్కి వచ్చి దేవుడు కార్యాలు చేస్తాడు. ఒక్క యూత్ మీటింగ్, ఒక్క సాయంకాలం మీటింగ్, ఒక్క రాత్రి మీటింగ్, ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్, ఒక్క సెంటెన్స్, ఒక్క వర్తమానం, ఒక్క ప్రయాణం, బస్సులో, రైల్లో, విమానములో నీ జీవితాన్ని మార్చగలదు. ఆ దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు మనసంతా ఉప్పొంగిపోతుంది. దేవుడు ఎంత గొప్పవాడు. లగేజ్ అంతా సర్దుకొని హైదరాబాద్కి బై చెప్పిపోవాలనుకొని వచ్చినవాడు
దేవుడు ఈ యూట్యూబ్ ద్వారా మాలాంటి బోధకుల ద్వారా ఈ మైకులు పెట్టి అది ఇదేం మాట్లాడట్లేదు. ఒక ఆటో డ్రైవర్ ద్వారా దేవుడు ఒక టేపు వినిపించి మాట్లాడ సమర్థుడు. ముగించక మనపు జీవితంలో ఇంకా ఇలా ఓడిపోయానని అనుకుంటున్నా. వద్దు, మీ దుఃఖ దినములు సమాప్తమగను. మీ గాయములు ఖర్చుపడను గాక, మీ చీకటి వెలుగవను గాక, మీ ఇరుకు విశాలమగును గాక, మీ దుఃఖము నిట్టూరు పెగిరిపోను గాక, మీ నోటి నిండా నవ్వుండను గాక. ఇప్పుడు దేవుడికి కావాల్సిందే, నేను కార్యం చేస్తాను, మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు అని అడిగితే నేనున్నాను ప్రభు అని చేయెత్తగా వాళ్ళు కాదు కావాల్సింది. దేవా, నా జీవితంలో కూడా నీవేమైనా కార్యం చేస్తావా అని ప్రార్థన చేసి ధైర్యవంతులు.